నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మాసేపేట అన్న. మాసేపేట. ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. ఎట్లా ఆటో ఇప్పుడు జీవనం గడుస్తుందా మరి? ఏడన్నా నడుస్తలేదన్న. అంటే ఏదైతే ప్రతిపక్షాలు చూపిస్తున్నాయో చనిపోతున్నారు ఆటో డ్రైవర్లు అది అని చెప్పేసి నిజమేనా అవన్నీ? నిజమే అన్న. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది ఇప్పుడు? ఇక కాంగ్రెస్ వచ్చింది అన్న. ఇది కాంగ్రెస్ వస్తే ఇస్తానడు ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు ఇవన్నీ ఫ్రీ రావడం ఫ్రీ రావడం వల్ల ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోయారు. మొత్తం ఆటో డ్రైవర్ ఖరాబ్ అయిపోయారు. ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు డ్యామేజ్ జరిగిందంట? డ్యామేజ్ జరిగింది, చాలా జరిగింది. అంటే గతంలో ఎంత సంపాదిస్తున్నాను ఒకరోజు? గతంలో 700 సంపాదించి నిమ్మలంగా ఇంట్లో అయ్యేవని చూసుకుంటాళ్ళన్న. ఇప్పుడు ఏం లేదు, 200 కూడా వస్తలేవు. డీజిల్ కూడా అవుతలేవు. డీజిల్ కూడా చాలా తక్కువ అయిపోయింది. మొత్తం ఆత్మహత్యలు మస్తు మంది చేసుకోరు. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంది. ఈ రెండిట్లలో ఏది బెటర్ అన్న మరి? బీఆర్ఎస్ఏ బెటర్ ఉండన్న. అంటే మా ఆటో డ్రైవర్ అట్లా బీఆర్ఎస్ బెటర్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ పాలన అయింది. మొత్తం కరెంట్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఒకవేళ ఆటో డ్రైవర్లకు ఏం చేస్తే మేలు జరిగినట్టు అన్న? కాంగ్రెస్ నుండి ఏదైనా కావాలనుకుంటే ఏం కావాలి మీకు? అసలు మాకు నెలకు ఆటో డ్రైవర్లకు ఇంత అని ఏదైనా సంఖ్య చెప్తే మాకు చాలా న్యాయం అన్న. ఇది న్యాయం జరిగిపోతుంది. కానీ ఆటో డ్రైవర్లను ఎట్లా గుర్తించడు? ఎట్లా ఆటో డ్రైవర్లను ఎట్లా? యూనియన్ రిజిస్ట్రేషన్ మెదక్ నుంచి యూనియన్ ఉంటుంది ఆటో డ్రైవర్లది. అట్లా యూనియన్ది గుర్తుపడితే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, అడ్డ మీద నిలబడతారు కదా, అంటే ఆటో డ్రైవర్లు ఎట్లా నడుస్తుంది? ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు? మీ ఆటో యూనియన్ వాళ్ళు ఏమనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? కొందరేమో బీఆర్ఎస్కి అంటారు, కొందరేమో బీజేపీకి అంటారు అన్న. కాంగ్రెస్కి అయితే వేయని అంటారు వాళ్ళు. మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ అయిపోతాయి ఎక్కువ. నువ్వేమనుకుంటున్నావు? నేనైతే కొద్దిగా ఏదో చదువుకున్నా కాబట్టి బీజేపీకి వేద్దామని చూస్తున్నా. అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా గతంలో కలెక్టర్ చేసిండు కదా అన్న? ఏం చేసిండన్న? అన్ని తీసుకున్నాడు, అన్ని భూములు జాగాలు అన్నీ తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఆయన చరిత్ర కూడా చూస్తాం మనం. ఇప్పుడు రఘునందన్ రావు ఆయన ఇప్పుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు. దానికి చూద్దామని ఏదో ఆయనకి ఇప్పుడు వేద్దామని చూస్తున్నాం. వ్యక్తిగతంగా గెలిస్తే మనం చేస్తాడని నమ్ముతురా మరి? చేస్తాడని నమ్ముతున్నాం. వ్యక్తిగతంగా చేశాడంటే అటు దుబ్బాక చూసినాం అన్న, చాలా అటు వేసిండు. మీ పక్క అంటే డెవలప్మెంట్స్ ఏమైనా జరిగినాయి అక్కడ? చాలా జరిగినాయి. అటు ఏం జరిగినాయి? బస్ స్టాండ్లు వేసిండు ఆయన సొంత డబ్బులతో, అన్నీ వేసిండు. ఇక్కడ కూడా మా ఎంపీగా గెలిస్తే ఇక్కడ మనకు కూడా ఆటో డ్రైవర్లకు చాలా ఏమన్నా ఇస్తాడేమో అని. కలిసిరా మీరు? ఎప్పుడన్నా చూసిరా ఆయన? కలిసినాం అన్న. ఎట్లా రెస్పాన్స్ మంచిగా ఉందా ఆయన? చాలా ఉంటుంది అన్న. బాగుందా? బాగుంది. ఓకే. అంటే ఆటో డ్రైవర్లు అందరూ కలిసి అయితే బీజేపీ లేదంటే బీఆర్ఎస్ అనుకుంటున్నాం? బీఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎక్కువ శాతం ఏది గెలిచే అవకాశం ఉంది? మొత్తం మోడీ అంటారు అన్న. మోడీ మీద ఇక్కడ రఘునందన్ రావు గెలుస్తాడా మరి? గెలుస్తాడా? కానీ స్టేట్ లా కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభావం ఏం చూపియదా? ఏమో ఇక మోడీ వల్ల ఏమైనా జరుగుతుంది ఇక అంటారుగా, తీర్మార్ జరిగితే ఏమైనా వస్తుండొచ్చు. మొత్తం మీద అయితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. అవునన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.